వాడి తర్వాతే నాకు ఎవరైనా పిల్లడు పుట్టినా సరే వాడే నా పెద్ద కొడుకు నాకు అని. కానీ మా అమ్మ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అని అస్సలు అనుకోలేదు నేనైతే. ఇప్పుడు ఇలా మీ ముందైతే ఉన్నాను. హలో గైస్, వెల్కమ్ టు అయితే మై ఛానల్ ఆంధ్రకుట్టి ఆఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలా బాగా సపోర్ట్ చూపిస్తున్నారు. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే చాలామంది అక్క అమ్మ నాన్న ఎలా చనిపోయారు అక్క, ఏంటి మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని ఇయర్స్ అయిపోయింది అమ్మ నాన్న చనిపోయి, ఏంటి మీ నాన్న తరపు వాళ్ళు ఎవరు పట్టించుకోరా ఏంటి అని అడుగుతున్నారు కదా. సో ఈ వీడియో అయితే చెప్తాను, ఎండ్ వరకు అయితే చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఇంకోటి ఏంటంటే వన్స్ మోర్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, బాగా సపోర్ట్ చూపిస్తున్నారు, ఇలానే సపోర్ట్ అయితే చూపించండి. ఇంకా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకో ఫస్ట్ మా అమ్మ చనిపోయిందా నాన్న చనిపోయారా? ఫస్ట్ అయితే మా డాడీ చనిపోయారు. మా డాడీ 2018లో, నాకు డేట్లు కూడా గుర్తున్నాయి, 2018లో మార్చి 10th, అంటే నా బర్త్డే మార్చి 19 అనగా మార్చి 10th మా డాడీ చనిపోయారు. ఇంకా డాడీ చనిపోయిన తర్వాత 1.5 yearకి మమ్మీకి హెల్త్ బాగాలేక చనిపోయింది. డాడీ ఎందుకు చనిపోయారంటే డాడీకి లివర్ క్యాన్సర్ అంటారు కదా, అదే సారీ తాగి లివర్ క్యాన్సర్ వచ్చి డాడీ చనిపోయారు. సో నేను తాగే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, కొంచెం తాగుడు అనేది కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని అవతల మీ ఫ్యామిలీస్ కానీ లేదా మీ అమ్మ నాన్న కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, చాలామంది అయితే మిమ్మల్ని నమ్ముకొని అయితే ఉంటారు. కొంచెం చూసి తాగండి తాగేటోళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకోటి, మమ్మీ ఎప్పుడు చనిపోయిందని అడుగుతున్నారు కదా. మమ్మీ చనిపోయింది ఎప్పుడంటే డాడీ చనిపోయిన 1.5 year తర్వాత. డాడీ చనిపోయింది 2018లో కదా, మమ్మీ చనిపోయింది 2020లో. అంటే ఇద్దరికి 2 years గ్యాప్ అంతే. మమ్మీ ఎందుకు చనిపోయారంటే మా అమ్మకు మా నాన్న అంటే చాలా ఇష్టం, మాకంటే ఎక్కువ ఇష్టం. అందుకే ఆయన మా డాడీ చనిపోయారని చెప్పి దిగులేసుకొని అప్పటికప్పుడు, అంటే దిగులేసుకోవడం అంటే హెల్త్ బాగాలేకపోయినా కానీ చూపించుకోకపోవడం, జ్వరం వచ్చినా పట్టించుకోలేదు, ఏం చేయలేదు. అది కాస్త కొంచెంగా ఇదయ్యి మా మమ్మీకి లివరు కిడ్నీ చెడిపోయి మా మమ్మీ 2020 5వ తేదీ 7వ నెల 2020లో అయితే చనిపోయింది. మా తమ్ముడు పుట్టినరోజు జూలై 29 అయితే మా అమ్మ జూలై 5వ తేదీ చనిపోయింది. ఇద్దరు మా డెత్ అంటే మా పుట్టినరోజులు టైంలోనే చనిపోయారు. మా డాడీ ఏమో నా పుట్టినరోజుకి ఇంకా 10 రోజుల టైం ఉందనగా మా డాడీ చనిపోయారు. మా మమ్మీ ఏమో మా తమ్ముడికి ఇంకా 22 days ఉందనగా మమ్మీ చనిపోయింది. మరి అది ఎందుకో తెలియదు మాకు కూడా. ఆ ఇయర్ అనేది చాలా ఇదైపోయింది. అంటే మా డాడీ అన్నగా మాకు అంత ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఇదిగా చూసుకోలేదు. కానీ మా అమ్మ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అని అస్సలు అనుకోలేదు నేనైతే. వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకా కష్టాలు పడి ఇప్పుడు అసలు ఎనీవే అయితే ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు, ఇది అయిపోయినాక అక్క మీ డాడీ తరపు వాళ్ళు ఎవరు పట్టించుకోరు అక్క అని అడుగుతున్నారు కదా. సో వాళ్ళైతే ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. డాడీ తరపు వాళ్ళు అయితే ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరు. ఉన్నారు ఉండటానికి చాలామంది, కానీ ఎవరు పట్టించుకోరు. అదే నేను మొన్న ఒకసారి చెప్పా కదా మీకు,
మనీ ఉంటేనే ఎవరైనా సరే మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ అని చెప్పి దగ్గర తీసుకుంటారు, లేకపోతే ఎవరు పట్టించుకోరని దానికి ఇదే నిదర్శనం అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఏమో ఇప్పటికైతే మమ్మల్ని పలానా ఉన్నారు అమ్మా నాన్న లేని మా పిల్లలు అని చెప్పైతే ఎవరో దగ్గరికి తీసిందైతే ఏం లేదు. కానీ మా అమ్మమ్మ అయితే మమ్మీ చనిపోయినాక మమ్మల్ని తీసుకొచ్చుకొని ఆమె పెంచుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మా తమ్ముడు అంటే మమ్మీ చనిపోయినప్పుడు నాకు అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఒక 14 ఇయర్స్ ఉంటాయి నాకు. మా తమ్ముడికి 12 ఇయర్స్, నాకు 14 ఇయర్స్, మా తమ్ముడికి 12 ఇయర్స్. అయితే అప్పటి నుంచి నేను అమ్మ నాన్న అయ్యి మా తమ్ముడిని పెంచుతున్నాను. ఇప్పటికి కూడా స్టిల్ రేపు నాకు పిల్లడు పుట్టినా సరే వాడే నా పెద్ద కొడుకు. నాకు అన్నీ వాడే ఫస్ట్, వాడి తర్వాతే నాకు ఎవరైనా. అంటే మేమిద్దరం అక్క తమ్ముళ్ళకైతే అస్సలు ఉన్నాము, అమ్మ కొడుకులానే ఉంటాము. నేను అన్నం పెట్టకపోతే వాడు అన్నం వాడు తిన్నాడు. అసలు ఎమోషనల్ అయిపోతున్నా. వాడి తర్వాత నాకు ఎవరైనా. సో వాడే నా పెద్ద కొడుకు. రేపు పుట్టబోయేళ్ళైనా సరే వాడి తర్వాతే. ఇది మ్యాటర్. అయితే సారీ 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 అంటే నేను ఏడ్చేసి మిమ్మల్ని ఏడిపించేసానేమో. అంటే బాధ అనేది అలా ఉంది. అమ్మ నాన్న లేకుండా ఒక ఇదిలో ఉన్నామంటే అది అసలు తీసుకోలేకపోతున్నాం. నాన్న రాకపోయినా బతకొచ్చాము, కానీ అమ్మ లేకపోతే అస్సలు బతకలేము. ఉన్నప్పుడు వాళ్ళ విలువ అస్సలు తెలియదు ఎందుకో కానీ. అంటే ఉన్నారు, పెంచుతున్నారు, తింటున్నాం, చేస్తున్నాం అన్నీ ఉంటుంది, కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళ విలువ తెలుస్తుంది. వాళ్ళు ఉంటే ఎలా చూసుకునేటోళ్ళ ఏంటా అనేది తెలుస్తుంది. వాళ్ళు లేకపోయేసరికి. కానీ అమ్మ ప్రేమ ఎప్పటికైనా. తర్వాత మన లైఫ్లోకి వచ్చే హస్బెండ్ కానీ ఎవరైనా సరే చూసుకోవచ్చు మ్యాక్సిమం కొంచెం, కానీ అమ్మలా చూసుకుని అయితే ఎవ్వరు చూసుకోలేరు. అది మాత్రం నేను చెప్పగలుగుతా. సో ఎనీవే మిమ్మల్ని అయితే ఏమన్నా బాధ పెట్టట్టు సారీ గైస్. అండ్ నేను ఈ వీడియో తరపు నుంచి అయితే మా అమ్మమ్మకి అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా. నీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానమ్మా. ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోయినా సరే మా తమ్ముని నన్ను తీసుకొచ్చి పెంచుకున్నావు, ఇంత పెద్దోళ్ళని చేసావు కాబట్టి నీకు ఎప్పుడు మీరు రుణపడి ఉంటావు. నీకు ఏ బాధ రాకుండా నేను చూసుకుంటా. నేను ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, ఫుల్ ఫ్యామిలీ మ్యాటర్. ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే జల్దీ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చూపించండి. సారీ బాయ్ గైస్.